ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజల కష్టాలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దానిలో భాగంగానే అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపుతూ వస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తనను కలిసేందుకు విచ్చేసిన వారి నుండి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్నారు. కొందరు తమకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరగా మరికొందరు తమకు హౌసింగ్ లోన్ శాంక్షన్ చేయించాలని విన్నవించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే చంటి ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని ప్రజలకు భరోసా కల్పించారు. అనంతరం వాటి పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాధినేతల ఆశయాల మేరకు అనునిత్యం తాను ప్రజల్లోనూ ఉంటూ వస్తున్న విధానాన్ని వివరించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని తిరిగి ఆ సమస్య మరొకసారి తన వద్దకు రాకుండా పరిష్కరిస్తున్న అంశాన్ని వెల్లడించారు. ఇదే క్రమంలో తనతో పాటు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వస్తున్న పార్టీ నాయకులకు కూడా స్పందించే గుణం అధికమని, ఆ మంచి మనసుతోనే నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలను వారు ముందుకు తీసుకువెళ్లేందుకు తనకు సహకారం అందిస్తున్నారని తెలిపారు. దీన్ని చూసి వారవలేని కొందరు కుట్రపూరితంగా వారిపై దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. అటువంటి వారి దుష్ట చేష్టలను ప్రజలు గమనించి వారి కుట్రలను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. అలాంటి దుష్ప్రచారాలు మానుకోకుంటే వారికి కూడా రావణకు పట్టిన గతే పడుతుందంటూ ఎమ్మెల్యే బడేటి చంటి హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, పార్టీ సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్ మరియు పలు డివిజన్ల కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒకరికి ఉపాధి నిమిత్తం తన సొంత నిధులతో సమకూర్చిన ఇస్త్రీ బండిని ఎమ్మెల్యే చంటి వారికి అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి పరిష్కరించవలసినవి ఏమన్నా ఉంటే మీ లెవెల్లో చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా అధికారులకు చెప్పాలంటే చెప్పి సూచించి ఆ పని అయ్యేటట్టుగా చూడమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. అలాగే ఏలూరు నియోజకవర్గంలో రోజువారీ గ్రీవెన్స్తో పాటు శుక్రవారం స్పెషల్ గ్రీవెన్స్గా మేము కూడా భావించి, ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఎక్కువగా ఆ రోజు జరుగుద్ది అని చెప్పి చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఆ రోజున కూడా ఎక్కువ మంది అర్జీదారులు రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఎక్కువ మంది పెన్షన్లకు రావడం జరిగింది. అలా హౌసింగ్ లోన్స్ రావడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే డిజబిలిటీ సర్టిఫికెట్లు ఉన్నాయో వాళ్ళు అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వేరే వేరే జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఏలూరు హాస్పిటల్కి మార్పించి అవి కూడా వాళ్ళకి అందించడం జరిగింది. అంటే అది కూడా ఒక సమస్య. మీరు ఎందుకనంటే ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే వెళ్ళలేరు ఏలూరు నియోజకవర్గం. వాళ్ళకి స్లాట్ ఇచ్చేటప్పుడు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి ఏలూరు మార్చుకోవాలంటే దాన్ని మళ్ళీ మేము ఆన్లైన్ చేసి ఇక్కడ స్లాట్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హౌసింగ్కి సంబంధించి ఈ రోజున పెడితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర 3 నెలలకు ఒకసారి రివ్యూ జరుగుద్ది. ఇవాళకి 1100 అప్లికేషన్లు ఆల్రెడీ ఇవ్వటం, అవి శాంక్షన్ అయిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఏదైతే అప్లికేషన్లు వచ్చినాయో ఇవన్నీ కూడా పెడతాం జరిగింది. వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ 6 నెలల లోపు వాళ్ళకి మళ్ళీ శాంక్షన్ అవుద్దని చెప్తున్నాం. ఎవరైనా సరే ఒక్కసారి ఆఫీస్కి వస్తే ఆ ఆఫీస్కి మళ్ళీ మేమే ఫోన్ నెంబర్ చేసి ఎప్పుడు అవుద్ది ఏంటని చెప్తాం. కొత్త పెన్షన్లకు సంబంధించి అందరూ ఎమ్మెల్యేలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. మన కూటమి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. పెన్షన్ తీయకపోవడం ఆనందదాయకం అయినప్పటికీ కూడా కొత్త పెన్షన్ కోసం ఎవరైతే ప్రజలు వేచి ఉన్నారో వాళ్ళలో కొంత భాగాన్ని మేము ఇవ్వాలని చెప్పాం. త్వరలోనే దాని మీద ఒక నిర్ణయం వెలువడుతుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే అర్జీలు ఇచ్చారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడ ఆఫీస్ దగ్గరికి రానవసరం లేదు, వాళ్ళకే ఫోన్ వచ్చేది అనేది మేమందరం కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మా కేడర్ అంతా కూడా ఎక్కడికక్కడ గ్రీవెన్స్లో పాల్గొనటం కానీ, ప్రతి ఒక్కరు కూడా దానికి ఏదన్నా వార్డులో జరిగేటప్పుడు కానీ డివిజన్ స్థాయి నాయకులు అవ్వచ్చు, ఆ పై స్థాయి నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళు ఏదైతే ఒక స్పందించే హృదయంతో కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సేవా కార్యక్రమాలు అనేకమైనవి చేస్తున్నారు.
కూటమి వచ్చిన తర్వాత అనేకమైన బ్లడ్ క్యాంపులు, అనేకమైన సహాయ సహకారాలు ఏదైతే ప్రజలకు అందిస్తున్నారో ఇవన్నీ చూసి ఓర్వలేని కొంతమంది మా కేడర్ మీద దుష్ప్రచారాలు కూడా చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. మేము ప్రజలకి నిబద్ధతగా పనిచేస్తున్నాం అనేది ప్రజలందరూ కూడా కల్పించాలి. ప్రజలు మమ్మల్ని ఏదన్నా మాట అంటే మా కేడర్ ఎవరినన్నా అన్నా కూడా మేము పడతాం. మేము చేసే పనికి వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకపోతే వాళ్ళు చెప్పాలి. అంతేగాని ఇది ఎవరో తెలియలేదు, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రజలే ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఏదైతే మాట్లాడతారో మొన్న ఏదైతే రావణకి జరిగిన గతే వాళ్ళకు కూడా పడద్దని సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది.